సరదాగా సబ్బర్ లో షార్ట్ ఫిల్మ్ అని మాయ కూడా అన్నంతో నీట్ గా 6 గంటలకైతే లొకేషన్ కి వెళ్ళిపోయాం. అక్కడికి చుట్టూ ఉన్న పచ్చదనం మొత్తం చూసి పీస్ఫుల్ గా పని అయితే స్టార్ట్ చేస్తాం. సీన్ పండించడం కోసం మాయ గారికి చుట్టాలు పట్టలేకపోయినా చుట్టకాల్సారు. బాగుంది కదా అని తెగ ఊసేసారు. మాయ ఊది చుట్ట అయిపోయింది కానీ కంట్లో నుంచి నీళ్ళు మాత్రం ఆగలేదు. అలా నైస్ గా అక్కడ షూట్ మొత్తం కంప్లీట్ చేసి పద్ధతిగా ప్లేస్ లో పని అయిపోవడంతో బ్యాకప్ చెప్పేసి 10 అయిపోయింది కదని ఉత్సాహంగా ఉల్లి దోశ చెప్పే అలా కూల్ గా కోలా తాగేసి వేరే లొకేషన్ లో సీన్ ఉంటే పని మొదలెడిసామా. మా కెమెరామై డెడికేషన్ అయితే పీక్సే. అలా మధ్యాహ్నం అవడంతో మీల్స్ తెప్పించుకుని కుమ్మిసమా. అర్ధాంతరంగా తెల్లగా ఉన్న ఆకాశం కాస్త మేఘాలతో మూసిపోయి వర్షం పడడంతో అలా బొల్లు పక్కన ఆపి ఖాళీగా ఉండడం ఎందుకులేని 2-3 కులుజోకులు వేసుకుని నవ్వేసుకున్నామా. ఈ వర్షం తగ్గేలే లేదులేని మేము కూడా ఎక్కడ తగ్గకుండా తడుచుకుంటూ లొకేషన్ కి వచ్చాను. గురుగారు సీన్ చెప్తున్నారా. అలా కెమెరా సెట్ చేసుకుని కామ్ గా చెప్పిన సీన్ చేసి నైస్ గా నా వర్క్ అయిపోవడంతో చల్లని క్లైమేట్ లో వేడిగా టీ తాగేసి పద్ధతిగా పెట్రోల్ కొట్టించుకుని అలా రోడ్డు మీద వెళ్తుండగా దారిలో చిన్న మాయలు కనిపించడమే. నా అదృష్టం ఏంటంటే మాయలిద్దరు మన ఫాలోవర్స్. అలా కుర్రోళ్ళు ఇద్దరిని ఎవరి ప్లేస్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి బాదుకుంటూ అనకపోలు వస్తున్నాయి. వీడియో బాగుంటే ఫాలో కొట్టి